ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరోసారి ఈ రీతిగా దేవుడి ముందు మొరపెట్టి ఉదయకాలమే ఈ వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడంతో ప్రభు చూపించారు. ఈ సమయం ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. ఈరోజు మరోసారి మీరు ఇచ్చిన వాగ్దానం చేతబడుతుండగా మీరే సహాయం అందించిన గాక. చూడండి, ఇక్కడ సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం గమనిస్తే, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపదకాలమందు భక్తిహీనులు కూలుదురు. దేవుడు స్తోత్రం. చక్కని వాగ్దానం చేత ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతుల జీవితాల్లో కూడా పడిపోయే పరిస్థితి వస్తుందా అని ఆలోచిస్తే, కొన్ని సందర్భాల్లో సాతాను నీతిమంతుల జీవితాలను వెంటాడుతూ ఉంటుంది. నీతిమంతుల జీవితాలు పడగొట్టాలి, ఇక ఎప్పటికీ వారు లేవకుండా చేయాలి అనే ఉద్దేశంతో సాతాను నీతిమంతుల కుటుంబం మీద దాడి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ దేవుడిస్తున్న వాగ్దానం మనం గమనిస్తూ ఉంటే, సాతాను పెట్టిన ఒక సమస్యను బట్టి నీతిమంతుడి కుటుంబం పడినప్పుడు కూడా తిరిగి లేస్తాడు. వాడు లోకంలో జారిపోకుండా దేవుళ్ళో మళ్ళా బలపడే వ్యక్తిగా ఉంటాడు అనే సత్యాన్ని బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానం చెప్తున్నాడు. చూడండి, మన కడుపున పుట్టిన బిడ్డలు ఏదైనా ఒక మార్గంలో వెళ్ళి పడిపోతున్నప్పుడు, వారిని మాటికి పడిపోయినప్పుడు కూడా మనము అనేక సందర్భాల్లో వారు చేయించుకొని పైకి లేపి మళ్ళా పడిపోకుండా వారికి సహకారిగా మనం ఉంటాం. అలాగే దేవుడు కూడా నీతిమంతుల జీవితంలో వస్తున్న శ్రమల బట్టి, కష్టాల బట్టి, అపవాది వేసిన బాణాలు బట్టి పడిపోయినప్పుడు కూడా తిరిగి లేచి దేవుల్లో బలపడే అవకాశం దేవుడు నీతిమంతుల కుటుంబానికి కలిగిస్తున్నాడు అనే ఒక వాగ్దానాన్ని బట్టి ఈరోజు మనందరం కూడా ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే భక్తిహీనులు ఒక్కసారి పడిపోతే మళ్ళా వారి జీవితంలో కోలుకోలేరు, గొప్పవారిగా మారలేరు, నిలబడే అవకాశం వారికి ఉండదు. కానీ నీతిమంతుడు చిన్న శ్రమల వల్ల పడిపోయినప్పటికీ మరలా వాడు లేచి నిలబడి దేవుని బట్టి గొప్పవాడిగా మార్చబడతాడు అనేది చాలా సత్యం. నా ప్రియమైన దావజనమ, నీతిగా బ్రతుకుతున్న నీ జీవితంలో కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు పడిపోతున్నావా? అయితే మరలా దేవుడు నీకు సహాయం చేయబోతున్నావు. నీతిమంతుడిగా ఉన్న నీ కుటుంబాన్ని, నీతిమంతురాలుగా ఉన్న నీ కుటుంబంలో నీకు వచ్చిన సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి, ఆటంకాలు బట్టి కొన్ని సందర్భాల్లో నువ్వు పడిపోయినప్పుడు, ఇక నా జీవితం అయిపోయింది, నీ పడిపోయాను, భ్రష్టురాలని, పాపాత్మురాలని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, మరలా నీకు అవకాశం ఇచ్చే దేవుడు ఉన్నాడు. చూడండి, శంకర జీవితం పరిశీలిస్తూ ఉంటే అతను నీతిమంతుడిగా లేకపోయినా పాపమోటి పరిస్థితులు పడిపోయినప్పుడు యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు నీతిమంతుడిగా తీర్పు తీర్చాడు. ఈరోజు మన జీవితాలు కూడా మాటికి పడిపోతున్నప్పుడు 7 మార్లు నీతిమంతుడు పడిపోయినా లెగుస్తాడు. ఎందుకని వాగ్దానం ఇచ్చాడంటే, మన దేవుడు అటువంటి వ్యక్తుల్ని లేపగలిగే సమర్థవంతుడు. నా ప్రియమైన దైవజనమా, ఈరోజు నీ కుటుంబంలో ఉన్న సమస్యను బట్టి, ఆటంకాలు బట్టి, ఇబ్బంది వంటి పరిస్థితులను బట్టి అనేక సందర్భాల్లో పడిపోయావా? పడిపోయిన నీవు ఇక నా జీవితం అయిపోయింది, లెగలేను, నా బ్రతుకు ఇంతే అని కుమిలిపోతున్నావా? అయితే ఈ ఉదయకాలం దేవుడిస్తున్న వాగ్దానం చూస్తే, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను తిరిగి లేచను, ఆపద కాలమందు భక్తిహీనులు కూలిపోతారు. మన జీవితంలో వచ్చిన ఆపద కాలంలో మనం పడిపోయినప్పుడు కూడా మరలా మనం చేయించుకొని లేపగలిగిన సమర్థవంతమైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు మన జీవితాలు శాశ్వతంగా పడిపోయి ఉంచడు, కానీ ఆయన చేయి సహాయం అందించి లేపుతాడు. దైవజనం, ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు కూడా మోకరించి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. మరోసారి మీ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయం మందు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. 7 మార్లు నీతిమంతుడు పడినా
తిరిగి లేస్తారని వాగ్దానం చేసినట్లుగా సమస్యలో పడిపోయిన వారు లేవనెత్తండి. ఇబ్బందుల్లో పడిపోయిన వారు లేవనెత్తండి. అనారోగ్యంలో పడి ఉన్నవారు లేవనెత్తండి. పిల్లలు లేక పడి ఉన్న వారిని పిల్లలు దయచేయండి. అప్పుల్లో ఉన్నవారి విడుదల దయచేయండి. వ్యాపార లాస్లో ఉన్నవారి విడుదల దయచేయండి. వివాహం కాని వారి వివాహం దయచేయండి. ఈ రీతిగా ఎవరైతే సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి ఆస్వాదించమని యేసుని వలచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఆస్వాదించును గాక.